హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టేక్ ఏ ట్విస్ట్. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఒక హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అనమాట. సో మన ఇండియన్ స్టూడెంట్ ఫ్రమ్ హైదరాబాద్, తన నేమ్ మొహమ్మద్ వాజిద్, 28 ఇయర్స్ స్టూడెంట్. సో తనైతే ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది యుఎస్లో రీసెంట్గా. సో ఆ యాక్సిడెంట్లో తన లైఫ్ లాస్ట్ అయ్యాడు. సో ఈ మొహమ్మద్ వాజిద్ వచ్చేసరికి తిను ఖైరతాబాద్ హైదరాబాద్ నుంచి అనమాట తిన లొకేషన్. సో తిను యుఎస్కి ఆల్మోస్ట్ లైక్ 4 years బ్యాక్ వచ్చారు. ఇట్లాగా మాస్టర్స్ డిగ్రీ చికాగోలో చదువుకోవడం కోసం వచ్చారని చెప్తున్నారు. తిను వచ్చేసరికి ఎన్ఆర్ఐ మైనారిటీ కాంగ్రెస్ కమిటీ ఇన్ ద యుఎస్ఏలో ఒక డెడికేటెడ్ మెంబర్. తిను చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. లైక్ పొలిటికల్ యాక్టివిటీస్ ఉన్నా, ఏమన్నా స్టూడెంట్ హెల్ప్ ఉన్నా, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఆల్సో ఈ యాక్సిడెంట్ వచ్చేసరికి January 28 జరిగింది, అరౌండ్ 12:42 PM అక్కడ లోకల్ టైంలో. సో ఈ వాజిద్ అనే అతను తనైతే ఒక సెమీ ట్రక్ని డ్రైవ్ చేస్తున్నారు. కైండ్ ఆఫ్ లైక్ బ్యాక్ సమ్ లగేజ్ అలాంటిది పెట్టుకునే సెమీ ట్రక్ అనమాట. సో తిను ప్లైమౌత్ కౌంటీ అయోవా స్టేట్లో డ్రైవ్ చేస్తున్నారు. సో అప్పుడు తను ఏం చేశారంటే, తను వచ్చినప్పుడు అక్కడ ఒక స్టాప్ సైన్ ఉంది ఒక ఇంటర్సెక్షన్ దగ్గర. ఆ స్టాప్ సైన్ని చూసుకోకుండా ముందుకు రావడం జరిగింది. సో అందుకని ఆపోజిట్లో వేరే ఒక ట్రక్ ఉందన్నమాట, అది కూడా ఒక సెమీ ట్రక్. సో అది వచ్చేసరికి ఒక వెహికల్ హాల్ చేస్తుంది, లైక్ గ్రెయిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వ్యాగన్. సో దాన్ని తీసుకొని వెళ్తుంది అనమాట ఆ సెమీ ట్రక్. సో తిను స్టాప్ సైన్ చూసుకోకుండా వాజిద్ లైక్ ముందుకు ప్రొసీడ్ అవ్వడం వల్ల ఆ ఏదైతే ఆపోజిట్ వెహికల్ ఉందో ఆ గ్రెయిన్ బ్యాక్ సైడ్ వ్యాగన్, సో దాన్ని చాలా హెవీ ఇంపాక్ట్తో హిట్ చేశారనమాట. సో దానివల్ల ఒక మ్యాసివ్ యాక్సిడెంట్ అయితే జరిగింది అని చెప్తున్నారు. సో ఈ యాక్సిడెంట్ ఎంత తీవ్రంగా ఉంది అంటే, లైక్ ఆ యాక్సిడెంట్ వల్ల చుట్టుపక్కల ఉన్న ఫార్మ్స్ దాంట్లోకి లైక్ ఫైర్ అనేది స్ప్రెడ్ అవుట్ అయింది. లైక్ ఇమీడియట్ గా ఫైర్ ఎక్స్టింగ్విషన్ పీపుల్ వాళ్ళు అయితే వచ్చి ఫైర్ రెస్క్యూ టీమ్ దాన్ని అయితే కంట్రోల్లోకి తెచ్చారు. సో ఈ ఇంపాక్ట్ ఎంత భారీగా ఉంది అంటే, ఆ ఏదైతే లైక్ లోడ్ తీసుకువెళ్తుందో ఆపోజిట్ ట్రక్, సో ఆ ట్రక్ వాజిద్ కార్ హిట్ అవ్వడం వల్ల అది 2 pieces లోకి బ్రేక్ డౌన్ అయిపోయింది. సో ఇమీడియట్ గా వాజిద్ ని హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. బట్ హాస్పిటల్ దగ్గర తను అన్ఫార్చునేట్ గా తను చనిపోయారని చెప్పి డిక్లేర్ చేశారు అయోవా స్టేట్ పెట్రోల్. సో ఏంటంటే అదర్ ఆపోజిట్ ట్రక్ లో ఎవరైతే ఉన్నారో తను టిమ్మోతిగా గుర్తించారు. సో తనైతే లైక్ ఎటువంటి గాయాలు కానీ అట్లేం లేదు, లైక్ అన్హర్ట్ గా. అండ్ ఆల్సో లైక్ దీనికి మెయిన్ రీజన్ ఈ యాక్సిడెంట్ కి అయ్యింది ఎందువలన అంటే, లైక్ హెవీ ఫాగ్ అండ్ పూర్ విజిబిలిటీ అని చెప్పారు. సో మీకు తెలుసు, లైక్ ఇప్పుడు యూజువల్లీ ఫుల్ ఫాగ్ ఉన్నా, మనకేమన్నా దూరంగా ఉన్నా లేకపోయినా మనకు కనబడవు. సో మనం వెరీ కాషియస్గా ఉండాలి. సో తిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ యూఎస్ ఈ టైంకి వచ్చేసే ఉంటారు. సో అరేంజ్మెంట్స్ ఇవన్నీ అయితే జరిగినాయి. సో కంప్లీట్గా ఇదైతే ఒక సాడ్ స్టోరీ అనమాట. లాస్ట్ ఇయరే మనం 2024 డిసెంబర్లోనే మనం విన్నాము, లైక్ ఇలాంటి రోడ్ యాక్సిడెంట్ కూడా అయ్యింది వన్ ఆఫ్ ద గర్ల్. సో ప్లీజ్ లైక్ మీరు ఎప్పుడైనా డ్రైవ్ చేసేటప్పుడు లైక్ హరి అయితే ఏమొద్దు, లైక్ స్లోగా డ్రైవ్ చేయండి, సేఫ్గా డ్రైవ్ చేయండి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, అందరూ లైక్ కేర్ఫుల్గా ఉండండి డ్రైవ్ చేసేటప్పుడు. లైక్ స్నో అయినా, ఐస్ అయినా, లైక్ ఫాగ్ టైం అయినా స్లోగా వెళ్ళండి. లైక్ ఫాగ్ లైట్స్ వేసుకోండి, లైక్ రూల్స్ పాటించండి. లెట్స్ హోప్ హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. సో ప్లీజ్ ఆల్ స్టే సేఫ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయండి ఏమన్నా చేంజెస్ చేసుకోవాలంటే. అండ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ టైమ్.